వైసీపీ భీమిలిలో నిర్వహించిన శంకారావం సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అన్ని అవాస్తవాలు మాట్లాడారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. తాను అభిమన్యుణ్ణి కాదని తనకు తాను అర్జునుడిగా సీఎం చెప్పుకున్నారని, ఈ వ్యాఖ్యలను విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని గంటా ఎద్దేవా చేశారు. తన టీం పాండవులని, ప్రత్యర్థులు కౌరవులని మాట్లాడారని, కానీ జగన్ టీమే కౌరవులని, పౌరాణికంలో అన్ని దుష్టపాత్రలకు తగినన్ని గుణాలు జగన్లోనే ఉన్నాయని గంటా ఆరోపించారు. జగన్ గత ఎన్నికల్లో నవరత్నాలతో కలిపి 730 హామీలిచ్చారని, దీంట్లో కేవలం 15% హామీలే అమలు చేశారని ఆరోపించారు గంటా. మిగతా 85% హామీలను జగన్ మరిచిపోయారని గంటా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నియోజకవర్గం ఒక సభ, ఆ సభకు కూడా సిద్ధమని పేరు పెట్టి అనేక రకాల అవాస్తవాలు, కలబొల్లి కబుర్లు ఇవన్నీ చెప్తూ తనకు తాను ఒక అర్జునుడిగా, ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని చెప్పి ఆయనకు చెప్పుకొని ఇవన్నీ చేశాను నేను, కాబట్టి మీరే నా సైన్యంగా ఉండాలి, మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఇతర ఈ కమ్యూనిస్టులో వస్తున్న అందరిని కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఒక పిలిపించాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు, పబ్లిక్లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. నేను మీటింగ్ అయిన తర్వాత కొంతమంది మామూలుగా మాట్లాడాను, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది, ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. నేను ధర్మయుద్ధం, ఇది కురుక్షేత్రం, నేను పాండవుల వైపు ఉన్నాను, నేను మరి పాండవులు మేము, అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క అలయన్స్ ఇదంతా కూడా కౌరవులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ప్రజలైతే అలా అనుకోవట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పాండవుల సైడ్ ఎవరు అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి కౌరవ సైడ్ ఉన్నాడు, ఆయన ఒక కౌరవ దండు. అటువంటి కౌరవ దండుని ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దామని చెప్పిన ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు.